Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సత్యవాణి శ్రోతలకు మా హృదయపూర్వక స్వాగతం. దేవుని వాక్యం కొరకై మీరు ఆసక్తితో ఎదురుచూచుచున్నందుకు చాలా సంతోషం. జాషువా గుట్టం గారు వాక్యోపదేశం చేయక మునుపు ఒక చక్కటి కీర్తన మనం విందాము. చక్కటి కీర్తన వినిపించి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరిచిన సత్యవాణి బృందమునకు మా కృతజ్ఞతలు. నౌ ఐ ప్రెజెంట్ టు యూ బ్రదర్ జాషువా గుట్టం. సత్యవాణి కార్యక్రమంలో మీరు మాతో కూడా ఈరోజు ఉన్నందుకు మా హృదయపూర్వక వందనాలు. సత్యవాణి రేడియో కార్యక్రమం ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా నేను మీకు చిరపరిచితుడిని. ఈరోజు దేవుని యొక్క కృప వలన ఈ టీవీ మాధ్యమం ద్వారా మీ గృహంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని మీతో కూడా కొంత పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించేందుకు ఆయనకు కృతజ్ఞత చెల్లించున్నాను. రాబో దినాల్లో మీరు నాతో కూడా ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సమేతంగా ఉంటే దేవుని యొక్క గ్రంథాన్ని, దానిలో లోతైన మర్మములను, గొప్ప సత్యములను మనం తెలుసుకోవడానికి తప్పక ప్రయత్నం చేద్దాం. బైబిల్ అనే గ్రంథాన్ని మీరు అందరూ ఎరిగే ఉంటారు. బైబిల్ గురించి మీరు వినే ఉంటారు. మీలో చాలామంది ఆ గ్రంథాన్ని తమదిగా చేసుకుని ఉంచుకునే ఉంటారు. కొందరు గృహాల్లో వారి చేతుల్లో బైబిల్ మీరు తరచూ చూస్తూ ఉంటారు. నా చేతిలో తెలుగు బైబిల్ గ్రంథం ఉన్నది. ఇది పరిశుద్ధ గ్రంథము అని తెలుగువారు చెబుతూ ఉంటారు. ఇది ఒక విశిష్టమైనటువంటి గ్రంథం. ఇది గ్రంథాలకు గ్రంథం. బైబిల్ అన్నమాట బిబ్లాస్ అను గ్రీకు పదం నుంచి వచ్చినది. బిబ్లాస్ అనగా గ్రంథము లేక గ్రంథములు అని అర్థం. అంటే ఇందులో బహువచనం ఎందుకు వాడాడంటే బైబిల్ ఒకే ఒక గ్రంథమైనను కూడా అది అనేక గ్రంథముల యొక్క సంపుటి అయినది. బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 66 పుస్తకములు ఇందులో ఉన్నవి. 66 చిరు గ్రంథములు కలిసి
ఒక గ్రంథముగా చేయబడి ఉంది. దీనిని పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు పిలుస్తామంటే ఇందులో ఉన్నది దేవుని యొక్క మాట. ఇది దేవుడే మానవులకు చెప్పగా, మానవులకు ఉపదేశించగా, లేదా దేవుడు మానవుల యొక్క తలంపులను, ఊహలను కూడా ఆయన ప్రేరేపింపగా పరిశుద్ధాత్మని యొక్క సహాయం వలన మానవులు బైబిల్ గ్రంథమును లిఖించి ఇచ్చినారన్నమాట. అందువలన లేఖకులైతే మానవులే కానీ దానిని లిఖింపజేసినవాడు, తలంపులను అందించినవాడు, మాటలను అందించినవాడు యెహోవా దేవుడే అని మనం గ్రహించాలి. అందువలన బైబిల్ చదువుతున్న ప్రతి వారు కూడా అది దేవుని యొక్క వాక్యమని చదవాలి కానీ మానవుల యొక్క మాటలని చదవరాదు, చదవకూడదు కూడాను. బైబిల్లో ఉన్నటువంటి ఒక విశిష్ట సంగతి ఏంటంటే ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి గ్రంథమైనది. ఇది ఏ గ్రంథము లేనంత కాలం నుంచి భూలోకంలో ఈ గ్రంథం అనేది ఇంచుమించు 5 లేక 6,000 సంవత్సరముల నుంచి బైబిల్ గ్రంథము ఈ లోకంలో ఉన్నది. దీనిని వ్రాసిన వారు 40 మంది లేఖకులు అయితే వాళ్ళు 1600 సంవత్సరముల కాలంలో రాశారు. అంటే వ్రాసిన వాళ్ళు ఒకే చోట ఉండి రాయలేదు. వారు వివిధ గ్రామాల్లో, పల్లెల్లో, కొండల్లో, నానా చోట్ల ఉండి రాశారు. వ్రాసిన వారు కూడా గొప్ప విద్యావంతులు ఏమీ కాదు. కొందరు రాజులు, కొందరు జాలరులు, కొందరు గొర్రెలు కాపరి, ఒకడు సుంకరి, ఒకడైతే వైద్యుడు. దేవుడు ఇన్ని విభిన్న తరగతుల నుంచి ప్రజలను ఏర్పరచుకొని తన గ్రంథాన్ని వ్రాయడానికి వారిని ఉపయోగించాడు. అందువలన ఈ 40 మంది లేఖకులు 1600 సంవత్సరాల కాలంలో రాసినటువంటి ఈ గ్రంథాన్ని మనం తీసుకుని వచ్చి ఒక సంపుటిగా కలిపి చదివితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా గొప్ప ఐక్యత అందులో ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ఈ సమైక్యత, ద గ్రేటెస్ట్ హార్మనీ ఇన్ ద బుక్. ద హార్మనీ ఈజ్ దేర్ బికాజ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క సహాయం వలన, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన మానవులు ఈ గ్రంథాన్ని రాశారు. కాబట్టి వ్రాస్తున్నటువంటి మానవులు వచ్చి వెళ్ళిపోతున్న వారిని నడిపించినటువంటి దేవుని యొక్క ఆత్మ మాత్రం కాన్స్టెంట్గానే మార్పు లేనిదే ఉన్నదని మనం గ్రహించాలి. ఏలనగా దేవుడు మార్పు లేనివాడు. మార్పు లేని ఆయన మాటను ఈ గ్రంథంలో మనకు లెక్కించి ఇచ్చారు. అందువలన దీన్ని ప్రతి మానవుడు చదువుకోవడం అత్యవసరం. ప్రతి క్రైస్తవుడు దాన్ని తనదిగా చేసుకుని అది తన దేవుని యొక్క వాక్యము తాను చదువుతున్నాడని గ్రహించుకోవాలి. బైబిల్ను మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో నేరుగా మాట్లాడుతున్నాడు. మనము ప్రార్థన చేయించినప్పుడు మనము దేవునితో మాట్లాడుతున్నాం. ఈ రీతిగా దేవుడు మనతోనూ మనము దేవునితోనూ మాట్లాడినప్పుడు ఆ కమ్యూనికేషన్ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. అంటే దేవునితో సంభాషణ చేసి ఆయన నుండి మన ప్రత్యుత్తరం పొందే ఈ గొప్ప తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందువల్ల దేవుని యొక్క గ్రంథాన్ని, బైబిల్ కాపీని మీ చేతిలో పెట్టుకొని, మీ ఇంటిలో పెట్టుకొని మీరు చదవకుండా ఉన్నారనుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని దాని యొక్క అర్థం. బైబిల్లో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమంటే ఇది మానవుని యొక్క ఆధ్యాత్మిక ప్రశ్నలు అన్నిటికీ జవాబిస్తున్నది. ప్రపంచంలో ఈనాడు అనేక మత గ్రంథాలున్నవి, రకరకాలైన గ్రంథాలున్నవి, కొన్ని పురాణాలున్నవి, నానా రకాలైనటువంటి పుస్తకాలున్నవి. కానీ వాటిలో మానవుని యొక్క ఆధ్యాత్మిక తృష్ణను తీర్చే సంగతి ఏదీ లేదు. మానవునికి వస్తున్నటువంటి ప్రశ్నలు ఏమంటే నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమి మీద ఎందుకున్నాను, ఇక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాను అనే ప్రశ్న ఈ ఆధ్యాత్మికంగా మానవునికి ఉద్భవిస్తున్నటువంటి ప్రశ్నలు. నేనెవరిని అనే ప్రశ్నను జవాబియడానికి మనుషులు ప్రయత్నం చేశారు. ఆధ్యాత్మిక గ్రంథాలు, మన దేశం ఉన్నటువంటి పురాణాలు వగైరా వాటిలో ఏమీ లేదు. కానీ బైబిల్ ఒకటే నీవెవడవో చెప్తున్నది. నీవు అంటే నేను మానవునిచే సృజింపబడిన వ్యక్తిని అని బైబిల్ చెప్తున్నది. మానవుడు మొదటి మనిషిని ఎలా చేశాడట? దేవుడు నేలమంటితో ఒక ముద్దను చేసి, ఆ ముద్దను ఒక బొమ్మగా చేసి, ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రములో నుంచి దేవుడు తన జీవపు ఊపిరి నూదగా మనుషుడు జీవించు ఆత్మాయను అని బైబిల్ చెప్తున్నది. అంటే మానవుడు కనీసం 2 భాగాలు, ఒకటి శరీరం, ఇది భౌతికం, ఇది భూమిలోంచి వచ్చింది. 2 ఆత్మీయం, ఆత్మ, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. అంటే కనీసం మనం 2 భాగాలు. మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం మరలా భూమికి పోతుంది. దేవుడు చెప్పిన మాట అది. నీవు మన్ను అయితివి కనుక నీవు చనిపోయినప్పుడు తిరిగి మన్ను అయిపోదు అని చెప్తున్నాడు. కానీ మనలో ఉన్నది కొంత దేవునిదే. అదేంటే మా దేవుడు మనకి ఇచ్చినట్టు ఆత్మ, లేక ఆయన ఇచ్చినట్టు ప్రాణం. ఈ ప్రాణము, ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని మనం గ్రహించుకుందాం. నేనెవరిని ఆయన ప్రశ్నకు బైబిల్ ఏం చెప్తుందంటే నీవు దేవుని స్వరూపమందు చేయబడిన వాడవు,
నీవు దేవునిచే సృజింపబడిన వ్యక్తివి అని బైబిల్ చెప్తున్నది. నీవు ఇక్కడ ఎందుకున్నావు, ఈ భూమి మీద ఉండి ఏమి చేస్తున్నావు, ఈ తలంపులు మీరు కూడా ఆలోచించి ఉంటారు. ప్రతి టీనేజర్ 13వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి 19వ సంవత్సరం వచ్చే వరకు ఈ ప్రశ్న ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎక్కడికి పోతున్నాను, నా గమ్యం ఏంటి, నా భవిష్యత్తు ఏమిటి అనే ఈ ఆలోచనలు వస్తూ ఉంటుంది. అందువలన ప్రతి మనుషుడు ఆలోచించే సంగతి ఏంటంటే నేను ఎవరిని, నేను ఇక్కడ భూమి మీద ఉండి ఏం చేస్తున్నాను, ఎందుకున్నాను నేను అనేటువంటి ఈ ప్రశ్న వచ్చినప్పుడు నీవు దేవుని స్మరించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని సేవ చేయడానికి దేవుడు నిన్ను ఈ భూమి మీద పెట్టినాడు. ఈ భూమి మీద నీకు నువ్వే వచ్చి పడిపోలేదు, సరే కదా, మరి ఎక్కడి నుంచో నువ్వు లేదు మరొక వేరొక జంతువుల్లోంచి మనం వచ్చి ఇక్కడ పడిపోలేదు. మనము మానవుని స్వరూపం, దేవుని యొక్క స్వరూపం వలన చేయబడినాం. దేవుడు మానవుని చేసినప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అన్నప్పుడు దేవుడు భౌతిక కాడు, ఆయనకు ఒక శరీరం, ఒక ఆకారం లేదు. ఆయన అంటే ఒకసారి మనం అనుకోవచ్చు, అద్దం ముందు నిలబడి జాషువా గోటం ఇంత అందంగా ఉంటాడు అనమాట అనుకోవచ్చు మనం. కానీ అది కాదు, అంటే దేవుడు ఇలాగ ఉంటాడని అనుకునే అర్థం కాదు. దేవునికి మనలాంటి శరీర మాంసములు లేవు. ఆయన రక్త మాంసంలో పాలువాడైన వాడు కాడు, ఆయన భౌతిక కాడు అని దేవుని గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆయనకున్నటువంటి ఆకారం ఏంటి, ఆయనకున్నది ఆత్మీయమైనటువంటి ఆకారం. ఆ ఆత్మీయమైనటువంటి ఆకారాన్నే మనకి ఇచ్చినాడు, లేదా ఆ ఆకారంలో దేవుడు మనల్ని సృజించినాడు. అంటే ఏంటి, దేవుని యొక్క ఆత్మీయ ఆకారం, దేవుడు ప్రేమ, దేవునిలో ప్రేమ కనపడదు, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం, సౌందర్యం, పరిపూర్ణత, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. ఇవన్నీ ఇచ్చి మానవుని చేసినాడు అన్నమాట. కనుక మానవుడు కావాలంటే పరిపూర్ణుడు కాగలడు. మానవుడు అందగాడు అంటే సౌందర్యం కలిగిన వాడు అన్నాడు, అది ఆత్మీయమైన సౌందర్యం. మానవుడు ప్రేమించగలడు, ద్వేషించగలడు, దీర్ఘశాంతము కలిగి ఉండగలిగిన వాడే అంటాడు. కనుక విశ్వాసము, నిరీక్షణ, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆధ్యాత్మిక లక్షణాలు. ఈ లక్షణాలను దేవుడు మానవునికి ఇచ్చి మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి ఉన్నారని మనం గ్రహించాలి. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా తన తండ్రి అయినటువంటి దేవుని స్మరించాలి. తన తండ్రి అయినటువంటి పరలోకమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించే గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు. నేనెవరిని, దేవునిచే సృజింపబడిన వ్యక్తిని. నేను ఇక్కడ ఎందుకున్నాను, దేవుని మహిమపరచడానికి, దేవుని సేవ చేయడానికి ఉన్నాను అని బైబిల్ నీకు జవాబు చెప్తుంది. తర్వాత నేను ఎక్కడికి వెళుతున్నాను అనే ప్రశ్న నీకు కూడా వస్తుంది. ప్రతి మనుషుడు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు నేను ఎక్కడికి వెళుతున్నాను అనే ప్రశ్న వస్తుంది. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాను, వాట్ ఆఫ్టర్ డెత్ అని, మరణం అయిన తర్వాత నా గమ్యం ఏంటి అనుకుంటే బైబిల్ కూడా దానికి జవాబే చెప్తుంది. నీవు మరణించినలా నీవు అయితే పరలోకానికి వెళ్తావు, లేదా నిత్య నరకానికి వెళ్తావు అని బైబిల్ చెప్తుంది. ఎందువలన బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడి భూమి మీద నిన్ను చేశాడు కనుక నీవు బ్రతికినంత కాలం ఆయన యొక్క సేవలో నమ్మకంగా ఉన్నట్లయితే, ఆయన మాటకు నీవు లోబడుతూ జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. నీవు భూమి మీద బ్రతికి ఉండగా చేయించున్నటువంటి క్రియలను బట్టి దేవుడు నిన్ను పరలోకానికో లేదు నరకానికో, నరక శిక్షకో పంపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాటలు లోబడక దుష్క్రియ చేస్తూ మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఉగ్రత, రౌద్రము నీ మీదికి వస్తుందని వాక్యం చెప్తుంది. కనుక మానవుని ఆధ్యాత్మిక ప్రశ్నలకు సరైన రీతిగా జవాబిచ్చే గ్రంథము ఈ లోకంలో ఒకే ఒకటి ఉన్నది, అది బైబిల్. ఎందువల్లంటే మానవుని చేసిన దేవుడే బైబిల్ కూడా లిఖించి మానవులకు ఇచ్చాడని మనం గ్రహిద్దాం. తర్వాత బైబిల్ చదివే కొలది కూడా అది ఒక విజ్ఞాన శాస్త్ర పుస్తకం కాదు, కానీ విజ్ఞాన శాస్త్రంతో అది ఏకీభవించి ఉన్న గ్రంథమైనది. ఇది మనం గమనించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్, కానీ ఇట్ డీల్స్ విత్ సైన్స్. ఈనాడు శాస్త్రజ్ఞులు ఏదైతే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఆధునిక శాస్త్రయుక్తమైనటువంటి సత్యాలను కనుగొంటున్నారో అవన్నీ కూడా బైబిల్తో ఏకీభవించే ఉన్నవి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 18వ శతాబ్దం ఆఖరి భాగంలో, అంటే ఇంచుమించు 19వ శతాబ్దం ప్రారంభ భాగంలో హెర్బర్ట్ స్పెన్సర్ అటువంటి చాలా నోటెడ్ సైంటిస్ట్ ఉండేవాడు. హెర్బర్ట్ స్పెన్సర్ అది ఏం చెప్పాడంటే, అబౌట్ ద టర్న్ ఆఫ్ దట్ సెంచరీ హీ సెడ్ దెర్ ఆర్ 5 things దట్ ఆర్ నాట్ నోన్ టు మ్యాన్స్ నాలెడ్జ్ అని చెప్పాడు. అంటే ఈ 5 things యొక్క ఆరిజిన్ ఎలాగుందో మానవునికి తెలియదని హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పాడు. అదేంటంటే టైం, యాక్షన్, ఫోర్స్, స్పేస్ అండ్ మ్యాటర్. ఈ 5 సంగతులు ఎలాగ ఆరంభమైనవో మానవుని యొక్క జ్ఞానానికి అతీతంగా ఉందని చెప్తున్నాడు. కానీ
మీరు బైబిల్ ఉన్నటువంటి మొట్టమొదటి వచనాన్ని మీరు తీసి చదివినట్లయితే బైబిలు ఇలాగూ చెప్తున్నది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నేను మీకు చదివి వినిపిస్తాను. నేను చదువుతుండగా మీరు కూడా దీన్ని చూడవచ్చు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్తున్నది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని ఉంది అక్కడ. అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని చెప్తుంది. ఆ సైంటిస్ట్ ఏం చెప్పాడు, అంటే టైం ఎలా ప్రారంభమైందో మనకు తెలియదు అన్నాడు. వేరేస్ బైబిల్ ఏం చెప్తుంది, ఆది యందు అని చెప్తుంది. ఆది అంటే దట్స్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్. ఇన్ ద బిగినింగ్, దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్. ఈ సైంటిస్ట్ ఏం చెప్పాడు, ఆది టైం ఎలా ప్రారంభమైందో మనకు తెలియదంటే బైబిల్ యొక్క మొట్టమొదటి మాటే దేవుడు ప్రారంభించాడని చెప్తుంది. కనుక దేవుడు ఆది అంతము లేనివాడు అన్నాడు. ఈ భౌతికంగా కనపడే ప్రతిదానికి ఒక ఆది అంతం ఉన్నది. కనుక ఈవెన్ దిస్ ఎర్త్ హ్యాడ్ అ బిగినింగ్. ఈ భూమి కూడా ఒక ఆరంభం ఉన్నది. ఆది యందు అంటే గాడ్ ఈజ్ ఎ టైం, దేవుడు ఆ టైంని ప్రారంభించాడు చెప్తుంది. కనుక తర్వాత ఫోర్స్ ఎలాగొచ్చిందో తెలియదు అన్నట్టు. ఆది యందు దేవుడు, గాడ్ ఈజ్ దట్ ఫోర్స్. కనుక ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అంటే అక్కడ యాక్షన్ కూడా కనపడుతుంది. కనుక ఆయన క్రియను అక్కడ చూపిస్తున్నాడు. తర్వాత హీ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. హెవెన్స్ అంటే స్పేస్ అని. ఈ సైంటిస్ట్ ఏం చెప్పితే రాదసీ లేక స్పేస్ ఎలా వచ్చిందో మనకు తెలియదు అన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే రాదసీని దేవుడే సృజించాడని చెప్తుంది. తర్వాత మ్యాటర్ ఎలా వచ్చిందో తెలియదు అన్నాడు. పదార్థము ఎలా వచ్చిందో తెలియదు అన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అంటే భూమిని ఆకాశములను సృజించాను. ఆకాశములు అంటే రాదసీ అని, భూమి అంటే మ్యాటర్ అని, పదార్థం అని అర్థం. కనుక సైంటిఫిక్ నాలెడ్జ్లో వీటి యొక్క ఆరంభం వాళ్ళకి తెలియకుండా ఉంటే మోషే దేవుని యొక్క శక్తి వలన బైబిల్లోని ఒక మొట్టమొదటి మాటని చాలా సూక్ష్మంగా క్రోడీకరించి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్తున్నాడు. కనుక మోషేకి ఎవరు చెప్పారు ఈ మాటలు? మోషే అంత విజ్ఞానవంతుడా? కానే కాదు. మోషే ఒక లేఖకుడే. కానీ సమస్త జ్ఞానానికి ఆధారభూతుడైనటువంటి దేవుడు మోషేకి చెప్తే మోషే ఈ మాటలను తన గ్రంథంలో వ్రాసించాడని మనం గ్రహించుకుందాం. తర్వాత భూమి యొక్క ఆకారము ఎట్లా ఉన్నది అనే అంశంపై ప్రజల్లో నానా రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉండేవి. వాళ్ళు అనేకమైనటువంటి దురభిప్రాయాలు కలిగి అపోహలు కలిగి చెప్తూ ఉండేవారు. అంబటి భూమి బలపరుపుగా ఉన్నదని, అది మా భూమి మీద మనం ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ వెళితే క్రింద పడిపోయి చనిపోతామని మన పూర్వీకులు భావించుండేవారు. కానీ ప్రజల యొక్క భావాలు ఎలాగున్నా సరే దానికి విరుద్ధంగా బైబిల్ ఎప్పటి నుంచో ఏం చెప్తుందంటే ఈ భూగ్రహము బలపరుపుగా లేదు కానీ భూమిని దేవుడు గుండ్రముగా చేసినాడని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఏంటిది? ఆయన అనగా దేవుడు భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. అది ఇంగ్లీష్లో మరింత క్లియర్గా ఉన్నది. ఐజయా 40:22 చూసినట్లయితే ఇట్ ఈస్ హీ హూ సిట్స్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంది. అంటే ఆయన భూమండలం, భూమి సర్క్యులర్గా లేకపోతే ఆ మండలం మీద ఆయన ఆసీనుడు ఎలాగై ఉంటాడు? కనుక బైబిల్ ఎప్పటి నుంచో ఇది కనీసం ఈ మాటలు రాయబడి ఇప్పటికి 5,000 సంవత్సరాలు అయింది. అయినా సరే అప్పుడే బైబిల్ భూమి గుండ్రముగనదని ఈ గొప్ప సత్యాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంది. తర్వాత సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాటను కూడా మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చదువుకుంటే ఈలాగున్నది. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలము మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని అని చెప్తున్నాడు. వెన్ హీ సెట్ అప్ ఎ సర్కిల్ అబౌవ్ ది ఎర్త్ అనే మాట ఇంగ్లీష్లో మనకు దొరుకుతుంటుంది. కనుక అక్కడ కూడా సర్కిల్ అనే మాట కనబడుతుంది. అంటే భూమి గుండ్రముగా ఉన్నదని దేవుని యొక్క గ్రంథం ఎప్పటి నుంచో చెప్తుంటే ఈ మధ్య మానవులు ఇది యథార్థమని మనం తెలుసుకుని నిజానికి ఇప్పుడు టీవీ ద్వారా భూమి యొక్క ఆకారాన్ని ఆకాశం నుంచి మనకు ప్రసారం చేస్తున్నారు. రాదసీ యాత్రికులు, అంతరిక్ష యాత్రికులు అలాగా చంద్రుని వైపు ప్రయాణం చేస్తూ భూగ్రహాన్ని మనకు ఫోటో తీసి తిరిగి భూమికే పంపుతున్నట్లయితే భూమి బలపరుపుగా లేదు కానీ అది వర్తులాకారంగా బైబిల్ చెప్తున్నట్లే గుండ్రముగా ఉన్నదని మనం నమ్మడానికి అవకాశం ఉన్నది. కనుక ఇంత గొప్ప జ్ఞానాన్ని ఈ గ్రంథంలో లెక్కించి ఇచ్చిన వారు ఎవరో? ఆనాడున్నటువంటి మానవుల యొక్క మానసిక పరిస్థితిని చూస్తే
ఇది వాళ్ళకు వల్ల కాని పని. అయితే దేవుడే భూమిని చేశాడు కాబట్టి మీ మీ జ్ఞానం, మీ సిద్ధాంతాలు ఎట్లున్నా సరే మీ సిద్ధాంతాలు అన్నీ కూడా సున్నా. నేను చెప్పే మాట యథార్థమని ఆయన చెప్తున్నాడు. తర్వాత మానవుల యొక్క మరొక అభిప్రాయం ఏంటంటే ఈ భూమిని ఎవరు మోయిస్తున్నారు అనే అంశం మీద వాళ్ళు చాలా తడబడేవారు. భారతదేశంలో అయితే కొంతమంది అష్టదిగ్గజములు భూమిని మోస్తున్నాయని చెప్పుకునేవారు. తర్వాత ఆదిశేషుడు తన తల మీద పెట్టుకుని ఈ గ్రహాన్ని మోస్తున్నాడు అనుకునేవారు. ఇటలీ దేశస్తులు అయితే అట్లాస్ అనే ఒక మనుషుడు ఈ భూమిని తన భుజముల మీద వేసుకుని దాన్ని మోస్తున్నాడు. అతనికి బరువు అయినప్పుడు యువతల నుంచి అవతలకు మార్చేటప్పుడు భూకంపాలు కలుగుతూ ఉండేవని ప్రజల యొక్క అభిప్రాయాలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే అట్లాస్ కానీ, ఆదిశేషుడు కానీ, అష్టదిగ్గజాలు కానీ మరి ఎవరు కానీ దీన్ని మోయడం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను అని కనపడుతుంది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఆయన శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను అని కనపడుతుంది. కనుక హీ హంగ్ ద ఎర్త్ అపాన్ నథింగ్ అనే మాట కనపడుతుంది శూన్యం పైన. ఇప్పుడు అలాగే రాజశీలకు వెళ్ళి మనం భూమిని చూసినట్లయితే భూమి కింద ఏమీ లేదు. భూమిని నడిపించేవాడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ పెద్ద పెద్ద గ్రహాలు ఇవన్నీ చేసినవాడు దేవుడే, వాటిని చలింప చేయవాడు కూడా దేవుడే. ఆయన యొక్క వాక్యము చొప్పున ఈ గ్రహములని కూడా చలింప చేస్తున్నాడు. ఈ గొప్ప సత్యాన్ని బైబిల్ ఎప్పటి నుంచో మనకు బోధిస్తుంటే ఇప్పుడిప్పుడే మానవులు వాటిని గురించి తెలుసుకుని ఇది యథార్థం సుమా అని చెప్తున్నారు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ను లిఖించిన వాడు మానవుడు కాదు, బైబిల్ను లిఖింపజేసిన వాడు దేవుడు. బైబిల్లో ఉన్నది మానవుని యొక్క జ్ఞానం కానే కాదు, ఇది బైబిల్ ఉన్నది దేవుని యొక్క జ్ఞానం. దేవుడు దీనిని మానవులకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దీన్ని చదువుకోవడం ద్వారా, దీని ప్రకారం నడుచడం ద్వారా మానవుడు ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు మానవునికి కలుగు చేసినాడు. అందువలన బైబిల్లో ఉన్నటువంటి సంగతులు యథార్థము, ఇది దేవుని యొక్క మాట అని మనం నమ్మడానికి గొప్ప అవకాశం ఉన్నది. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు ఒకానొకప్పుడు మానవులు లెక్కించగలము అని తలంచేవారు. టాలెమీ అయినటువంటి శాస్త్రజ్ఞుడు క్రీస్తు శకము 150వ సంవత్సరంలో ఆకాశంలో ఇంచుమించు 150 ఉన్నాయని చెప్పాడు. హిపార్కస్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు 150 కాదు కానీ 1080 నక్షత్రాలు ఉన్నాయని చెప్పాడు. తర్వాత ప్రజలు నెమ్మదిగా ఖగోళ దర్శనం తెలుసుకొని వాళ్ళు 6000 నక్షత్రాల నుంచి 60,000 నక్షత్రం వరకు ఉన్నాయని ప్రజలు ఈ మధ్య ఆధునికంగా చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల సంఖ్య లెక్కింప 40 కాదు అని బైబిల్ చెప్తుంది. అది దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అంటే ఆకాశాన్ని చేసినవాడు దేవుడు, నక్షత్రాలు చేసినవాడు దేవుడు. కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు పెట్టాడో దేవునికే తెలుసు. అందువలన మానవులైతే వాటిని లెక్కించడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే అది మీ వల్ల కాదు అని చెప్తున్నాడు. మీకు ఒక ఉదాహరణ అబ్రహాం యొక్క జీవితంలోంచి మీకు చదివి వినిపిస్తాను. బైబిల్లో ఆదికాండం 13:16 ఆయన ఇలా చెప్తున్నాడు, మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినడలా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును అని చెప్పినాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఈ ఇసుక రేణువులను మానవులు లెక్కించడం అసాధ్యం. అదే రీతిగా అబ్రహాం యొక్క సంతానాన్ని కూడా లెక్కింపడం అసాధ్యమని దేవుని యొక్క ఉద్దేశమైనది. తర్వాత అబ్రహామును ఒకసారి దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఇలాగ చెప్తున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇలాగ చెప్తున్నాడు, మరియు ఆయన అతనిని అంటే అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని కనపడుతుంది. దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? ఆకాశం వైపు తీసుకుని వచ్చి ఆకాశంలో నక్షత్రముల సంఖ్య లెక్కింప 40 కాదని చూపిస్తున్నాడు. నీ చేతనైతే నీ నక్షత్రముల సంఖ్యను లెక్కించమంటే నా చేత కాదని బహుశా అబ్రహాం అని ఉంటాడు. అప్పుడు అబ్రహాముకి ఆ కాలం లేక చేత కాదో ఈనాడు కూడా మనకు చేత కాదు, లెక్కింప 40 కాదు. ఈ గొప్ప సత్యాన్ని బైబిల్ ఎప్పుడో మనకు చెబుతున్నది. బైబిల్లో నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక సంగతులు, తర్వాత శాస్త్రీయుక్తమైన సంగతులు, అనేక సంగతులు అందులో ఉన్నవి. కానీ ముందు చెప్పిన రీతిగానే బైబిల్ ఒక సైంటిఫిక్ టెక్స్ట్ బుక్ కాదు.
అది విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పుస్తకం కాదు. కానీ విజ్ఞాన శాస్త్ర సంబంధంగా మనుషులు ఈనాడు ఏదైనా కనుగొంచున్నట్లయితే అది బైబిల్కు అనుగుణంగానే ఉంది, కానీ బైబిల్ దానికి వ్యతిరేకంగా లేదు. ఈ సంగతులను వచ్చే మా కార్యక్రమంలో మరింత ఎక్కువ తెలుసుకుందాం. కానీ ఈలోగా మీరేం చేస్తారంటే బైబిల్ గ్రంథాన్ని సంపాదించుకోనండి, దాన్ని మీదిగా చేసుకొని మీరు దినదినం దాన్ని చదవండి. అది దేవుని యొక్క వాక్యం. దాన్ని చదువుడు ద్వారా మీరు ధనియులు అవుతారు. దాన్ని చదువుడు ద్వారా మీ జీవితం ధన్యకరం అవుతుంది. సరే కదా, మీరు మంచి తల్లులుగాను, మంచి తండ్రులుగాను, మంచి సోదరులుగాను, మంచి పౌరులుగా తయారవుతారు. బైబిల్ చదివే ప్రతి వారు కూడా నిజమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి నైతిక సంబంధమైన వ్యక్తులుగా తయారవుతారు. బైబిల్ చదవండి. మీరు బైబిల్ మరింత ఎక్కువ తెలుసుకునేలాగా మా దగ్గర బైబిల్ కరెస్పాండెన్స్ కోర్స్ ఉన్నది. దాని గురించినటువంటి వివరాలు ఈ కార్యక్రమం అవగానే మీకు తెలియజేస్తాం. మీరు మాకు ఒక ఉత్తరం రాసినట్లయితే తప్పక మీకు బైబిల్ పాఠములను, ఒక యోగ్యతా పత్రాన్ని, ఆ తర్వాత దేవుని చిత్తమైతే ఒక గ్రంథాన్ని కూడా మీకు ఉచితంగా బహుకరించగా. ఈ దినం మీరు మాతో ఉన్నందుకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతవరకు మీరు క్రీస్తు సంఘ సువార్థికులు సహోదరులు జాషువా గుటం గారు అందించిన దేవుని వర్తమానం విని ఉన్నారు. వాక్యం వినిపించిన సహోదరులు జాషువా గుటం గారికి, వినిన మీకు కూడా మా హృదయపూర్వక వందనములు. మీరు వినిన వాక్యంలో మీకేమైనా సందేహాలు, తలంపులు ఉన్నట్లయితే తప్పక తెలియపరచండి. లేదా మీ దగ్గరలో ఉన్న క్రీస్తు సంఘాన్ని తప్పకుండా దర్శించండి. మీకు వచ్చిన సందేహాల్ని, తలంపుల్ని క్లియర్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. సత్యవాణిలో రేడియో ద్వారానో, టీవీ ద్వారానో మీరు వినిచున్న పాటలు క్యాసెట్ల రూపంలో లభించుచున్నదన్న విషయం మీకు తెలిసినదే. ఈ క్యాసెట్లు ఇప్పుడు 3rd and 4th వాల్యూమ్ వచ్చినవి. ఒక్కొక్క క్యాసెట్ విలువ ₹35 మాత్రమే. 4 క్యాసెట్లు పొందగోరిన వారు కేవలం ₹130 మాత్రమే ఎమో ద్వారా పంపించండి. సత్యవాక్కు అనే మాసపత్రిక మేము ముద్రించుచున్నాము. ఈ మాసపత్రిక రాష్ట్రమంతా, దేశమంతా అనేక గృహాలలో సత్యవాక్యము వెదజిల్లుచున్నది. ఈ మాసపత్రిక పొందగోరిన వారు కేవలం ₹50 మాకు సంవత్సరపు చందాగా పంపించినట్లయితే ప్రతి మాసము ఈ మాసపత్రిక మేము మీకు అందింపజేయగలము. కేవలం ₹50 మాత్రమే, అది కూడా సంవత్సరపు చందా. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. Today's program has come to an end. Hope the lesson you have learned is going to be a blessing to you. బైబిల్ని చదవండి, విశ్వసించండి. మా గురించి మీ ప్రార్థనలో తప్పగా గుర్తుంచుకోనండి. మీరు మా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉన్నారు. Keep writing and we'll keep praying until we see you next time. Bye-bye. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. God bless you. Churches of Christ salute you. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.